హలో, దిస్ ఈజ్ జేకి ఏజే కన్స్ట్రక్షన్. ఇంటి నిర్మాణంలో ప్లింత్ బీమ్ వాడడం చాలా ముఖ్యం. ఇది కేవలం ఒక కాంక్రీట్ బీమ్ మాత్రం కాదు. ఇంటికి ఒక బ్యాక్ బోన్ లాంటిది. ప్లింత్ బీమ్ ఎందుకు వాడాలి? విత్ ప్లింత్ బీమ్, వితౌట్ ప్లింత్ బీమ్ డిఫరెన్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా ఇళ్లలో కొన్ని సంవత్సరాల తర్వాత అడ్డంగా క్రాక్స్ వస్తుంటాయి. దాని కారణం పునాది కింద మట్టి కుంగడం. ప్లింత్ బీమ్ వేయడం వల్ల మట్టి కుంగినా డైరెక్ట్గా గోడలపైన ఒత్తిడి పడకుండా ఇది అడ్డుకుంటుంది. ఈ గోడల బరువు నేరుగా పునాది పైన పడకుండా ఫస్ట్ ప్లింత్ బీమ్ మీద పడుతుంది. ఈ బీమ్ ఆ బరువు అన్ని వైపులా సమానంగా పంచుతుంది. ఈ లోడ్ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఇల్లు బలంగా ఉంటుంది. ప్లింత్ బీమ్ ఇంటి చుట్టూ ఉన్న పిల్లర్లను ఒకదాంతో ఒకటి గట్టిగా పట్టి ఉంచుతుంది. దానివల్ల భూకంపం వంటి కదలికలు వచ్చినప్పుడు ఇల్లు కూలిపోకుండా కాపాడుతుంది. ప్లింత్ బీమ్ బ్రిక్ వాల్ ఫౌండేషన్ కు ఉపయోగపడుతుంది. ప్లింత్ బీమ్ వేయకుండా డైరెక్ట్ గా గోడ కట్టడం వల్ల మట్టి కుంగిపోయినప్పుడు వాల్స్ పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బేస్ పడం కట్టాక సాయిల్ ఫిల్ చేస్తాం. అప్పుడు సాయిల్ ప్రెజర్ అవుటర్ వాల్స్ మీద పడుతుంది. ప్లింత్ బీమ్ వేయడం వలన సాయిల్ ప్రెజర్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.